సాక్ష్యం విని మనం వాక్యంలోకి వెళ్దాం. అందరికీ వందనాలండి. ఫస్ట్ టైంకి వందనాలు. నాకు ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్రీ సీట్ వస్తే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. పెన్నాడ బయట కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చింది. సాక్ష్యం దేవుడు ఇచ్చింది. ప్రేరేపణ వస్తే వాక్యాన్ని అడ్డుపడతారు. వందనాలు. దైవజనికి వందనాలు. మరి చిన్నవారు పెద్దవారు రేపు వరకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మొన్న 5వ తారీఖుని పరిచర్య గారి మనవరాలు మీకు తెలుసు దుర్గన్న అమ్మాయి మరి పాటగారు వచ్చేవాడు, చిన్న పాటగారు వచ్చేవారు కదా. అప్పుడు మరి ఇదే సన్నిధిలో మాకు తిరిగి కూడా సాక్షులు జీవితం పడిపోయింది. మరి ఆ అమ్మాయికి కుమార్తె ముందర మరి తర్వాత అబ్బాయి కోసం మరి సన్నిధిలోకి వచ్చి పాటగారిని వారం కూడా వాళ్ళ అత్తోరింట్లో ఉండి మరి బందికాణాలో ఇచ్చి ఏమండి మాకు అబ్బాయి కావాలి, నా భర్త ఉంది అని ఎన్నో మాటలు ఫోన్ చేసి దైకి అలా కదమ్మ తప్పకెత్తున్నాడు దేవుడు అంటే మరి అలాగే కుమారుని ఇచ్చాడు. మరి ఆ అమ్మాయి పుష్పవతి అయింది మొన్న. మరి చెల్లిపోయిన చేస్తుందో వెళ్ళిపోయాను నేను. మరి అక్కడ పుష్పవతి అయింది కదని మరి అక్కడ బలి చేసుకుంటారు కదా రమ్మంటే వెళ్ళాను నేను. మరి 2 రోజులు అయిపోయింది. వాతావరణం చదువులో లేక మరి అక్కడ కార్యాలు కూడా కొన్ని మరి గేదెలు మేపుకుంటున్నారు. దానికి జ్వరం వచ్చి 1 రోజు దాకా అయిపోయినాయి. 4 రోజులు 5 రోజులు పాలేవలేదు. మరి పాతగారి నెంబర్ లేక నేను ఫోన్ చేయలేదు అక్కడి నుంచి. మరి పని చేసుకోలేదు. ఎక్కడ మరి ఆటంకం కలిగింది. మరి అది జరుగుతాకి మరి దేవుడు ఎన్నో కార్యాలు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు పాటగారు అన్నారు దేవుడు ఒక కీడి వెనకాల ఒక మేలు చేస్తాడని ఆ నమ్మకాన్ని దేవుడిపై నిలుచుకున్నాను కాబట్టి నాకు బాధలు వచ్చిన మమ్మల్ని జయించుకెళ్తున్నాడు దేవుడు. అవి ఒక సాక్షిగానే మాకు నిరూపించి గర్భఫలం మరి చిన్న దొరక కానీ పెద్ద దొరక భావాన్ని కానీ మరి సన్నిధిలో కుమార్తెని ఇచ్చాడు, కుమారుని ఇచ్చాడు. వాళ్ళిద్దరి కాపురాలు కూడా సజీవులో ఉంచాడు దేవుడు. మరి సకల కార్యాలు జరుగుతాకి మళ్ళీ స్వభావత అయ్యాక మరి చేసుకుంటారు అనుకుంటున్నారు. అది సక్రంగా వేడెక్క సాయం చేయమని దేవుడిని అడుగుతున్నాం. మరి మా చెల్లి కూడా ఇలాగ చక్కని మందిరాన్ని ఇచ్చింది అక్కడ. మరి గోరి అని సంఘంలో మరి పాటగారు తెలుసు. మరి మా రత్నరాజు మేము వెళ్ళాము. మరి ఆ బిడ్డ కూడా సన్నిధిచ్చి చాలా కట్టాల పాలలో నలుగుతుంది. నాకు మధ్య సొంత చెల్లెలు అప్ప చెల్లెలు నేను ముగ్గురు కాబట్టి కుమార్తె కొనుక్కున్న స్థలం మరి 2 సెంట్లు మరి దేవుడికి ఇచ్చింది. అక్కడ సకల మందిరం జరుగుతుంది. అక్కడ సకల పేపర్లు జరుగుతూ ఉన్నాయి. కొన్ని సోదరులు వస్తున్నాయంటే ఒక ఇబ్బంది వెనకాల ఒక అపవాది మనల్ని ఉంచినాక ఎన్నో దేవుడు మేము చేస్తున్నాడు. పాటగారిని ప్రార్థన చేయమని అడిగింది రాత్రి ఫోన్ చేసి. మరి మీరందరూ కలిసి నాకు కుమార్ గురించి ప్రార్థన చేయండి. ఈ చిన్న ప్రశ్న దేవుడు నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. అనుకున్న రీతిగా ఫ్రీ సీటింగ్ దేవుడు ఇచ్చాడు. తల్లి గారి సాక్ష్యంలో కూడా దేవుడు అద్భుతం చేయను గాక. చదవబడిన లేఖనాలు కీర్తనలు 51వ అధ్యాయం 1వ వచనం చదవబడింది. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్యం బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
కృపగల దేవుడవు, జీవము గల దేవ, జీవాధిపతి, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, కేవలం నీ కృప వలనే బ్రతుకుచున్నాం తండ్రి. నీవిచ్చే జీవితం ప్రభువా, నీ కొరకు ప్రయాసపడాలని ఆశపడతాం. ఈ దినమును ప్రభువా ఇటు రీతిగా కూడుకొని నీ వాక్యమును అందించటం మరొకసారి అవకాశం ఇచ్చావు తండ్రి. నీ బలమైన కృప ద్వారా, శక్తివంతమైన మేలుల ద్వారా మమ్మల్ని నడిపించి కాపాడుచున్న నీ కార్యములను బట్టి స్తోత్రాలు అయ్యా. నీ చిత్తమైతే వాక్యానుసారమైన మాటలను, అద్భుతమైన ప్రణాళిక కలిగిన నీ ఆత్మ ప్రత్యక్షత కలిగిన మాటలను, పరిశుద్ధాత్మ వాక్కు శక్తిని, పరిశుద్ధాత్మ బలాన్ని ధరింపచేసి నీ బిడ్డలతో నీవే మాట్లాడి వారి హృదయాల్లో నీ ఉండి మాట్లాడను పరిశుద్ధాత్మ నామములో అడిగి వేడుకొని బ్రతిమలుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన మేలును బట్టి గతించిన దినములన్నిటిలో దేవుడు ఎంతో అద్భుత కార్యాలు చేస్తూనే ఉన్నాడు. అయితే దేవుని కృపను బట్టి అనుకున్న రీతిగా అన్ని విషయంలో దేవుడు కార్యమును జరిగించడానికి సిద్ధపడ్డాడు. ఈ నెల 21వ తారీఖున, వచ్చే నెల 21వ తారీఖున అన్నయ్య వివాహ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఘనముగా జరగడానికి అందరూ మీరు ప్రార్థించండి. అనుకూల వాతావరణం దేవుడిచ్చిలాగిన దేవుని యొక్క చిత్తంలో అద్భుతాలు చేసే దేవుడు చేసిన ప్రార్థనలకు నిర్లక్ష్యం చేయడు. ఇంచుమించు అన్నయ్య మ్యారేజ్ విషయమై సంవత్సరం 4 నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాం. ప్రతిఫలం ఎప్పుడు వస్తుందో దేవుడికే తెలుసు. కానీ వేచి చూడడంలోనే దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. మనం ఎంత కంగారు పడ్డామో అంతగా దేవుడు వెంటనే అన్ని కార్యక్రమాలు చేయడానికి నెలలో అన్ని జరగబోయేలాగా దేవుడు చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. సంవత్సరం 4 నెలలు కష్టపడి ప్రార్థన చేస్తే 1 నెలలో అద్భుతం జరిగిపోతుందంటే దేవుడు చేసే మేలు అలాగే ఉంటుంది. మనము ఆనుకున్నది మనుషుల మీద కాదు కానీ దేవుని మీద ఆనుకున్నాం. దేవునికి స్తోత్రం. మీరు తప్పకుండా ప్రార్థన చేయండి. ఎందుకంటే నేను వాక్యంలోకి వెళ్తే సొంత పనులని మర్చిపోతాను. అందుకని ముందుగా చెప్పేస్తాను. దేవుని యొక్క మాటలను బట్టి ఆలోచన చేస్తే దావీదు బత్షెబతో పాపం చేసినప్పుడు నాతాను తన దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడుతున్న మాటలు, తన దగ్గరికి వచ్చి చెప్పిన తర్వాత ఈ యొక్క విధానాన్ని అతనికి కలిగిన భావం ఏంటంటే పాపము నుంచి ప్రాయశ్చిత్తం పడాలని ఆలోచన తనకు వచ్చింది. ఈరోజు మన యొక్క జీవితాల్లో పాపం అనేది ఎందుకు అంటుకట్టిపోతుంది? మన జీవితాల్లో పాపం పైన మనకి దృష్టి ఎందుకు వెళ్తుంది? మీరు ఆలోచన చేస్తే ఈ లోకంలో దేవునికి ఎంత అధికారం ఉందో సాతాను కూడా అంత అధికారంతోనే చేస్తున్నాడు. ఈ లోక జనాభా 800 కోట్ల పైబడి ఉంటే ఇందులో ఇంచుమించు 1 కోటి మంది కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారు కనబడట్ల. ఎక్కువ పర్సెంటేజ్ ఎవరికి కనబడుతుంది అని ఆలోచన చేస్తే సాతాను చేస్తున్న క్రియలకి ఎక్కువ కనబడుతుంది. ఈరోజు మనము గమనించవలసిన వ్యక్తిత్వమైన జీవితం ఏంటంటే మన జీవితాల్లో దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలనే తలంపును మనం ఎక్కువగా గుర్తు పెట్టుకోవాలి. దేవుడు ఏదైనా ఆలస్యం చేస్తే దాని వెనకాల గొప్ప అద్భుతమైన ప్రేమను దాచి ఉంచుతాడు. ఆ ప్రేమను మనం పొందుకోవడానికి ఆలస్యం అవుతుందని దేవుని విడిచిపెట్టకుండా మనం చేయవలసింది ఏంటంటే దేవుడు ఏ దినానికైనా ఏదైనా నెరవేర్చుతాడు. ఆమేన్. అయితే దేవుని యొక్క నామాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మన యొక్క జీవితంలో పాపాన్ని జయించలేకపోతున్నాం. ఈ పాపాన్ని జయించలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఈ లోకంతో మనం పెట్టుకుంటున్న సహవాసం. ఏంటి? ఈ లోకంతో మనం పెట్టుకుంటున్న సహవాసం. ఈ లోకంతో పెట్టుకున్న సహవాసం ఏం చేస్తుందంటే దేవుని ఆలోచనకు దూరం చేస్తుంది, దేవుని మాటలకు దూరం చేస్తుంది. ఇంతమంది జనాంగంలో వాళ్ళు పూజిస్తున్నది దేన్నో అని తెలిసి కూడా ఆలోచన లేని వ్యక్తిత్వ జీవితంలో బ్రతుకుతున్న చాలా మంది ఆలోచన చేయండి.
చేతులతో చేస్తున్నది వాళ్ళే, మరలా దాన్ని పూజిస్తున్నది వాళ్ళే. నోరు లేదు, శ్వాస లేదు, చూపు లేదు, దానికి హార్ట్ కూడా లేదు, వాళ్ళ మాటలు కూడా వినలేదు. కానీ తన భ్రమ ఎటువైపు వెళ్తుందో అని ఆలోచన చేస్తే ఎందుకు పనికిరాని వాటిపైన దృష్టి కలిగిస్తున్నాడు సాతాను. ఈరోజు మనుషులు తెలుసుకోవాల్సింది బాగా ఏమిటంటే, నేను పాపంలో బ్రతుకుతున్నా లేకపోతే దేవునితో బ్రతుకుతున్నాననే ఆలోచన ప్రతి క్షణము మన హృదయంలో తడుతూ ఉండాలి. సాతానుడు ఆలస్యం చేస్తున్నాడని మనం ఎప్పుడు అనుకోకూడదు. దేవుడే మనల్ని పుట్టించాడు, మన జీవితాల్లో దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని మనం ఎదురు చూస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎదురు చూసినప్పుడే నీలో క్రొత్త దానాన్ని దేవుడు చూస్తాడు. ఏంటో తెలుసా? వీడు పట్టు ఏ మాత్రము వదలడు, ఇది చెయ్యక తప్పదు అనే ఆలోచన దేవునికి తీసుకువెళ్లే విధముగా మన విశ్వాసం మనలో ఉండాలి. ఆమె ఎప్పుడైనా నీ విశ్వాసం దేవునికి ఈ రీతిగా కనబడితే, ఈమె విడిచిపెట్టదు ఏ మాత్రం అని దేవుడు వెంటనే దానికి సమాధానం ఇస్తాడు. ఈరోజు మన జీవితాల్లో సమాధానం లేకుండా ఉంది అంటే నిజముగా మన యొక్క జీవితాల్లో విశ్వాసం అనేది పదిలంగా లేకపోవడమే. పాపం అనేది మన జీవితంలో ఏలుబడి చేయడమే. పాపము మన జీవితాల్లో ఎందుకు ఏలుబడి చేస్తుందంటే, మీరు గమనించినట్లయితే నీవు నేను పెద్ద గొప్పవారి ఏమీ కాదు, కానీ యేసుక్రీస్తుతో కూడా ఏమంటుందంటే, ఈ లోక మహిమనంతటిని నీకు ఇస్తాను, నీకు ఇవంతటిని అప్పగిస్తాను, నీవు నా పాదములకు మొక్కు, నా మాటను విను, నా కార్యములు చెయ్యని యేసుక్రీస్తుతో కొండ ప్రాంతముకు తీసుకువెళ్ళి ఈ లోక అధికారమునంతటిని ఇవ్వడానికి, దానికి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచన చేయండి. దానికి అధికారము ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచన చేస్తే, దేవుడు దానికి శాశ్వతంగా ఈ లోకాన్ని ఇచ్చాడేమో. మరి లేకపోతే యేసుక్రీస్తు యొద్దకు వెళ్ళి ఈ లోకమంతటిని నీకు ఇస్తాను, ఈ లోక మహిమను చూపించి ఇదంతా నీకు ఇస్తాను, ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తానని మాట్లాడుతుందంటే తప్పకుండా ఈ భూలోకం మీద దానికి ఏదో ఒక అధికారం ఉన్నట్లే. ఈ అధికారం ఉన్నదని మనము గుర్తించగలిగితే, యేసుక్రీస్తుకే వాటన్నిటినీ చూపిస్తుందంటే మనకి ఈ లోకంలో ఉన్న వాటిని చూపించదా? పాపము కలిగిన తలంపులను మనకు చూపించదా? తల్లిదండ్రుల్ని మోసం చేసే ఆలోచన మనలోనికి తీసుకురాదా? మన జీవితాలను నాశనం చేసే విధముగా మనం చేస్తున్న పొరపాట్లను గుర్తించలేని వాటి వైపు మన దృష్టి మళ్లించదా? మళ్లించగలుగుతాడు. ఎందుకని? వాడికి ఇష్టమైనది ఏంటంటే వాడి రాజ్యంలోనికి మనం అందరినీ తీసుకువెళ్ళాలి. ఇక్కడ దావీదు కూడా ఏం చేస్తున్నాడంటే, బత్షెబతో పాపము చేసిన తర్వాత కూడా తన యొక్క పాపము గురించి తెలిసిన వెంటనే ఏం మాట్లాడుతున్నాడంటే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు. ఈరోజు పాపములు చేస్తున్న మనము, తల్లిదండ్రుల్ని మోసం చేస్తున్న మనము, లేకపోతే బిడ్డల్ని మోసం చేస్తున్న మనము, ఏదో ఒక రీతిలో త్రోవ తప్పుతున్న మన జీవితాల్లో దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నామా? భగవా నేను నిలబడలేకపోతున్నాను, నాకు శక్తి లేదు, నీ శక్తిని నాకు ప్రసాదించు తండ్రి అని మొర్రపెడుతున్నామా? నీ కరుణ నాపైన చూపించు తండ్రి, నీ బలము నాకు తోడుగా ఉంచు తండ్రి, నీ ఆశీర్వాదము నాకు కావాలి తండ్రి, అటువంటి స్థితిలోనికి నన్ను నడిపించు ప్రభువా అని దేవుని బ్రతిమాలుచున్నామా? లేదు. నాతాను వచ్చి దావీదుతో మాట్లాడిన వెంటనే తన హృదయం ఏదో ఆలోచిస్తుందంటే, నేను ఏ మాత్రము దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, ఆయన నన్ను బ్రతికించాడు, ఈ పాపము ఆయనకి నాకు మధ్యన ఎప్పుడు నిలబడకూడదని తనలో ఒక ఆలోచన తట్టిన వెంటనే మోకాళ్ళ మీద పడి దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన బ్రతుకుల్లో మొబైల్ అనేది చాలా దరిద్రమైపోయింది. ఫ్యామిలీలో ఫుడ్ తింటూ మొబైల్ మాట్లాడతారు, లేకపోతే వీడియోలు చూస్తూ ఉంటారు. ఇక కాలక్షేపం అనేది లేకుండా ఈ మొబైల్ అనేది మనుషులను పాడు చేసింది. ఈ యొక్క జీవితంలో కూడా మన జీవితాల్లో నాశనకరమైన గుంటలో పడవేసే రీతిగా అపవాది ప్లాన్ వెనకాల ప్లాన్ వేసుకుంటూ వస్తున్నాడు, కానీ అందులో నేను పడిపోతున్నానని ఎవరు కూడా ఆలోచన చేయట్లా. ఏదో ఒక వస్తువుని వాడుతున్నానని అనుకుంటున్నారు, ఏదో ఒక వస్తువుని అట్రాక్ట్ గా మార్చుకుంటున్నాను అనుకుంటున్నారు, కానీ ఆ వస్తువు నీ జీవితాన్ని నాశనం చేస్తుందని
ఆలోచన ఎవరు గుర్తించలేకపోతున్నారు. ఈరోజు చిన్నప్పుడు చిన్న చిన్న పక్షులు వచ్చి ఇంట్ల మీద వాలుతూ ఉండేవి. ఈరోజు వాలడం లేదు. ఎందుకని? పక్షు జాతులు మరణిస్తున్నాయి. ఎందుకు? మనం వాడే ఈ యొక్క ఇంటర్నెట్ వల్ల. ఈరోజు మనం గమనించలేనిదంటే ఈ పాపం వలన వచ్చే జీతము కూడా ఒక రోజు మనకు మరణమే. ఈ మరణం ఉందని తెలిసిన మన పాపపు బ్రతుకులను నాశనం చేయడానికి మన జీవితాలను మనమే దానికి పురుకొల్పుతున్నాం. దానిలో నుంచి బయటికి రావాల్సిన జీవితం వాక్యాన్ని విని వాక్యానుసారమైన జీవితంలో కట్టబడలేకుండా ఉంటుందంటే పాపం అనే తలంపులు మనలో జీర్ణించుకుపోతున్నాయి. పాపం అనే అనుభవాలు మన శరీరంలో కోరికను పుట్టిస్తున్నాయి. ఎంత మధురముగా ఉంటుందంటే పాపం చేసినప్పుడు ఆ పాప నియంత్రణ మనలోనికి వెళ్ళిన తర్వాత దాని నుంచి బయటికి రావడానికి ఎంత కష్టపడాలో తెలుసు. మోసం చేసే జీవితాలు, మోసపోయే జీవితాలు ఎంతో మందిని మేము చూడగలుగుతున్నాం. ఎందుకని? వారికి సమాధానం చెప్పకపోతే మరణాపాయ స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. నాశనమైన జీవితాన్ని కొని తెచ్చుకునే జీవితం ఏ చేతిలో ఉందంటే పాపము చేస్తున్నా నా చేతిలోనే ఉంది. నేను పాపం అనే ఆలోచన నాలోనికి వస్తే అంతకు రెట్టెంతలు దేవునితో మాట్లాడడం ప్రారంభిస్తాను. దుష్టుడు ఏదైనా చిన్నపాటి పొరపాటు నాకు తీసుకువచ్చి పెట్టాడంటే దానికి రెండింతలు దేవునితో మాట్లాడడం ప్రారంభిస్తాను. ఎందుకో తెలుసా? దేవుడు ప్రతి దాన్ని జయించగలడు. దేవునికి స్తోత్రం. అది మానవులలో తన బ్లడ్ ఆఫ్ గా మన జీవితాల్లోనికి పెట్టాడు. ఆయన రక్తముతో మనల్ని కొన్నాడు. ఆయన రక్తములో మనల్ని భద్రపరిచాడు. ఆయన జీవితాన్ని మనకి వరకు త్యాగం చేశాడు. పాపము చేయని ఆయన మన పాపముల కొరకు మనకి విరుగుడు మందుగా ఆయన రక్తాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. అందుకనే వాక్యం అంటుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు, అందరూ పాపము చేసిన వారే అని వాక్యం చెప్తుంది. ఈ రోజు నీవు పాపివి అన్న తలంపును నీవు తీసివేస్తే, నీవు దోషము చేసిన వాడివి అనే ఆలోచన నీలో తీసివేస్తే తప్పకుండా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఈ యొక్క దావీదు కూడా అదే చేస్తున్నాడు. నేను చేసింది పాపమే, ప్రభువా నీ కృప వాస్తలేము నా పైన చూపించు, నీవు కరుణించి నన్ను కాపాడు. తెలిసిన విధానం ఏదైనా సరే దేవుని బ్రతిమానుకోవడంలో మన జీవితాలు నిర్మించుకుంటే తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ లోక మహిమనంతటినీ యేసుక్రీస్తుకు చూపిస్తుందంటే అది ఎంత గొప్ప ప్రణాళిక కలిగి దేవుణ్ణి మాయోపాటమైన ఆలోచనల చేత ఆయన నాశనం చేయడానికి చూస్తుందో చూడండి. కానీ ఆయన లొంగిపోవడానికి నరమాత్రుడేమి కాడు. దేవుని పరిశుద్ధాత్మ శక్తి వలన జన్మింపబడిన వాడు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి భూలోకానికి వచ్చిన వాడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చుకొని వెళ్ళిపోయినవాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని చిత్తం అనేది నీ జీవితంలో జరుగుతుందా? దేవునికి ఇష్టమైన వాక్యాన్ని పట్టుకుని లేకపోతే చెవులలో గ్రహిస్తున్న నీ మనస్సును దేవుని యొక్క హృదయ తలంపులలో నీవు పోసుకోగలుగుచున్నావు. ఈరోజు ఇక్కడ వాక్యం నిలబడితేనే పాపాన్ని మనం జయించగలం. ఇక్కడ పాపం అనేది లేకుండా చేస్తేనే దేవుడు ఇక్కడ జీవించగలడు. పాపం అనేది మన జీవితంలో మనమే దాన్ని తలపోసుకుంటూ హృదయంలో భద్రపరుచుకొని మోసకరమైన క్రియలతో మనము జీవించగలుగుతున్నాం. ఈ దావీదు కూడా అలాగే అనుకున్నాడు. నేను చేసేది ఎవరికి కనబడట్లేదు కదా, కళ్ళు కప్పేశాను కదా అని అనుకుంటున్నాడు. కానీ పరలోకమందున్న దేవుడు తనని చూడడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు అతనిని చూసిన దేవుడే నిన్ను నన్ను చూడట్లేదా? నీవు నేను చేస్తున్న పాపాన్ని దేవుడు చూడట్లేదా? దేవుడు చూస్తున్నాడు. మనుషులు చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తున్నాడు. అందుకని ఆ నాతానును పంపించాడు. నాతానును పంపించి, ఇదిగో దావీదు, ఒక వ్యక్తి ఒక గొర్రెను దొంగిలించాడు. అతనికి ఉన్నది ఒకే ఒక్క గొర్రె. ఆ గొర్రెను కూడా అతని దొంగిలించి, పేదవాడినైన గొర్రెను దొంగిలించి అతడు నాది అని తీసేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు న్యాయం చెప్తావా దావీదు అని అడిగినప్పుడు ఆ గొర్రెను తీసుకున్న వ్యక్తికి తగిన గొర్రెలను 4గా హెచ్చించి అతనికి ఇవ్వాలి అని చెప్పి మాట్లాడినప్పుడు, అయితే నీవు చేసినది ఏంటి దావీదు అని నాతాను అడిగినప్పుడు దావీదుగా జయజా ఉనికిపోయాడు. పాపము చేసేసాను, ఎవరికి కనబడలేదు, యోబాబుకి లెటర్ ఇచ్చి ఆ యొక్క అతన్ని చంపించేసాను, భర్తను అనుకున్నాడు. కానీ దేవుడు చూస్తున్నాడనే విధానాన్ని మర్చిపోయాడు. దేవుడు నన్ను అభిషేకించాడనే విధానాన్ని మర్చిపోయాడు.
ఈరోజు మనుషులు కూడా అదే చేస్తున్నారు. దేవుడు నన్ను పుట్టించాడు అన్న అనుభవాన్ని మర్చిపోతున్నారు. దేవుడు నా అంతరంద్రియములు కలగక ముందే, నా చూపు చూడక ముందే, నా తలంపు మాట్లాడక ముందే, నా హృదయంలో ఉన్నది నేను గ్రహించక ముందే దేవునికి తెలుసు అన్న దావీదు మాటలను మర్చిపోతున్నారు. 139వ కీర్తన స్పష్టంగా చదువుతూ వెళ్తే 16వ వచనం వరకు చాలా అద్భుతమైన మాటలు ఆ దావీదు మాట్లాడుతూ ఉంటాడు. ఏంటో తెలుసా? నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నా తలంపులు పుట్టక మునిపే నీవు నన్ను ఎరిగి ఉన్నావు అని చెప్పి ఆ 139వ కీర్తనలో మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, దేవుడు నిన్ను గ్రహించట్లేదు, నిన్ను చూడట్లేదు, మనుషులు ఎవరు నిన్ను గమనించట్లేదని నీవు అనుకోవచ్చు. కానీ మోసకరమైన జీవితాన్ని కొని తెచ్చుకుంటున్నావని గుర్తించుకో. దేవుడు దైవజనుల ద్వారానో లేకపోతే వాక్యము ద్వారానో నీతో మాట్లాడుతున్నప్పుడు నీలో కలిగే అభిప్రాయం ఏంటో తెలుసా? నీవు చేస్తున్న పాపము నుంచి విడుదల పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు గమనించినట్లయితే దావీదు చేస్తున్న ప్రార్థన మీకు అక్కడ స్టార్టింగ్ లో ఇచ్చాడు చూడండి. ప్రధాన గాయకునికి దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన పైన హెడ్డింగ్ చూసినట్లయితే, ఈరోజు నీవు గమనించాలి, పాపము చేస్తున్నాను ఎవరి తెలియట్లేదు కదా అని అనుకుంటున్నది. దేవుడు ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తూనే ప్రతిఫలం ఇస్తాడు. విశ్వాసం ఉంటే నీకు ప్రతిఫలము దొరుకుతుంది అన్నప్పుడు, నమ్మకం ఉంటే నువ్వు అనుకున్న కార్యాలు జరుగుతాయి అన్నప్పుడు, నీవు ప్రార్థన చేస్తే నీలో ఉన్న కార్యాలు ఏదైతే జరగకుండా ఆగిపోయినా జరుగుతుందని దేవుడు నిర్మించినప్పుడు, పాపము చేస్తున్నప్పుడు దేవుడు చూడకుండా ఇలా విడిచిపెడతాడు. నీతి మంతుల మీద ఆయన కనుదృష్టి ఉంటే పాపము చేసే వారి మీద ఆయన లెక్కింపు ఉందంట. ఎన్ని పాపాలు చేస్తున్నాడు వీడు, ఎంత మోసం చేస్తున్నాడు వీడు, ఎంతమంది కళ్ళు కప్పుతున్నాడు వీడు, ఎంతమంది కళ్ళు కప్పి రహస్యంగా తప్పులు చేస్తున్నాడు వీడు అని చెప్పి దేవుడు కూడా లెక్కింపు చేస్తాడంట. మాట్లాడినప్పుడు దైవజనుల ద్వారా దాని నుంచి బయటికి రాకుండా మన ఇష్టానుసరమైన జీవితంలో ఇంకా పాపమని ముసుగులో మనం బ్రతుకుతూ ఉంటే ఒక రోజు నీకు తీర్పు రాబోతుంది. ఆ తీర్పు ఎలా ఉంటుందో తెలుసా? భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతుంది. అందుకని యేసుక్రీస్తును మోసం చేయడానికి వెళ్ళిన సాతాను ఏ మాత్రము గెలవలేకపోయింది. యేసుక్రీస్తును మోసం చేయడానికి వెళ్ళిన సాతాను ఏ మాత్రము జయ జీవితాన్ని చూడలేకపోయింది. కానీ దేవుడు జయ జీవితాన్ని పొందుకున్నాడు. అందుకనే ఆయనకు సింహాసనం అనేది ఒకటి ఏర్పాటు చేసి ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నువ్వు కూడా జయ జీవితాన్ని పొందుకోవడం ప్రారంభిస్తే, దేవా నీ కృప చొప్పున నీ కరుణ వాత్సల్యము చేత నన్ను కరుణింపమని దేవునికి మొరపెడితే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఈ లోకంలో రెండు భాగాలుగా సాతాను మాట్లాడుతున్నాడు. ఈ లోక మహిమను చూపిస్తున్నాడంటే మన కొరకు దాచించబడిన లోకమేదో ఉన్నట్లే. దేవునికి స్తోత్రం. ఇది గుర్తించక మన జీవితాలు ఎటువైపు సాగుతున్నాయో జ్ఞాపకం చేసుకోండి. అందుకని నీ వాత్సల్యము బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. బ్రతిమాలుకుంటున్నాడు, నా పాపమును తుడిచివేసి ఏ మాత్రము ఆ పాపములో నేను బ్రతకకుండా, ఏ మాత్రము ఆ చేసే రహస్య కార్యాలు తప్పైపోయింది ప్రభువా అని రొమ్ము కొట్టుకుని దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. మనము గ్రహించలేని మూల్గులతో మనము ప్రార్థన చేయగలిగితే దేవుడు మనకి తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకండి నేను పాపము చేశాను, 27 సంవత్సరాలు నా వయసు వచ్చే వరకు కూడా దేవుణ్ణి గుర్తించలేకపోయాను. దేవుడు ఇంతగా నాకు తన జ్ఞానమునిచ్చి నడిపించగలుగుతున్నాడంటే నా పాపములన్నీ తుడిచివేయమని దేవుని దగ్గర ప్రాధేయపడిన తర్వాత దేవుడు నన్ను క్రొత్త జీవితంలోనికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఈ క్రొత్త అనుభవంలోనికి వచ్చిన తర్వాత ఏ రోజు పాపపు దృష్టి వచ్చినా, సాతానుడు ఏది నా మీదకి తీసుకొచ్చి పెట్టినా రెండింతల ప్రార్థన దాని విషయంలో చేయడం ప్రారంభించాను. అందుకనే దేవుడు ఇంత స్థితిలో తక్కువ టైంలో ఇంతగా దేవుడు నిలబెట్టాడు. వాక్కు శక్తినిచ్చి దేవుడు నన్ను ఇంతగా బలపరచగలిగాడు. ఈరోజు నీలో ఉన్న పాపాన్ని విడిచిపెడితే, నీలో ఉన్న భయ ఆందోళనను తీసివేస్తే నీకు తప్పకుండా ఒక అద్భుతమైన దేవుడు జీవితాన్ని ఇస్తాడు. ఆమేన్. అలాంటి అద్భుతమైన జీవితం దాచిపెట్టబడి ఉంటే దేని వైపు మన దృష్టి వెళ్తుందో ఆలోచన చేయండి. చీత కుక్క చిలుకు కూడా ఒకరోజు, గంగల పురికి కూడా ఒకరోజు విసుగు వస్తుందంట.
ఎవరు కూడా నన్ను చూడట్లేదే అని. అందుకని అది శుభ్రంగా వెళ్ళి గూడు కట్టుకుని తన జీవితాన్ని 3 రోజుల్లో మార్చుకొని మరలా 21 రోజు దానితో సహవాసం చేసి బయటికి వచ్చినప్పుడు మహా అద్భుతమైన రూపం కలిగి బయటికి వస్తుంది. పాపం చేస్తున్న నీ జీవితంలో విసుగు రావట్లేదా? కళ్ళు కప్పేస్తున్న నీ జీవితంలో విసుగు రావట్లేదా? మనుషులను మోసం చేస్తున్న నీ జీవితంలో విసుగు రావట్లేదా? నడుస్తున్నావు కదా, సాగుతుందని అనుకుంటున్నావు, కానీ నీవు నమ్మిన వారు మోసం చేసిన రోజు తెలుస్తుంది అది ఎంత పెద్ద తప్పు అనే జీవితం. అది ఎంత పెద్ద తప్పు చేశానో అనే ఆలోచన నీలోనికి వచ్చినప్పుడే దాని యొక్క స్వభావం నీకు అర్థమవుతుంది. ఈరోజు నీకు అర్థం కావట్లేదు ఏంటో తెలుసా? పాపం అనే ముసుగులో నేను సంతోషంగా బ్రతికేస్తున్నాను. పాపం అనే ఆలోచనలో దేవుని యొక్క క్రియలను విడిచిపెట్టి నేను బ్రతికేస్తున్నానని. దేవుని క్రియలను విడిచిపెట్టి బ్రతికిన ఏ ఒక్కడు వర్ధిల్లనంటే వాక్యం చెప్తుంది. ఏ ఒక్కడు కూడా వర్ధిల్లలేదు దేవుని విడిచిపెట్టి బ్రతికిన వారు. ఈరోజు నీవు దేవుని విడిచిపెట్టి బ్రతికితే నీ జీవితం ఏమైనా మహా అద్భుతంగా మార్చేస్తుంది అనుకుంటున్నావా? నీ జీవితంలో ఏదైనా కార్యము జరగాలంటే దేవుని విడిచిపెట్టి బ్రతికేస్తే, ప్రార్థన చేయకుండా గడిపేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు అనుకుంటున్నావా? ఏ మాత్రము సహాయం చేయదు. నీ కుటుంబంలో నెమ్మది లేకుండా జరుగుతుంది. ఎందుకని? నీ కుటుంబంలో సమాధానం రావాలంటే ప్రార్థన దోపం లేదు. నీ కుటుంబంలో శాంతి లేకుండా పొదువైపోతుందంటే ఏంటి? విశ్వాసము కలిగిన ప్రార్థన నడవడిక లేదు. నడిచేస్తున్నాను, బైబిల్ చదివేస్తున్నాను, ప్రార్థన చేసేస్తున్నాను, దేవుడు ఇచ్చేస్తాడే ఆలోచన ఉంది, కానీ దేవుడి పట్ల విశ్వాసం నీకు నాకు లేకుండా పోయింది. అందుకని విశ్వాసముతో నీ కరుణ వాత్సల్యము నా పైన చూపించి నీ బాహుల్యము చేత నా అతిక్రమములన్నీ తుడిచివేయి తండ్రి అని చెప్పి దావీదు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈరోజు నీవు చేస్తున్న దోష క్రియలను బట్టి, దోష మాటలను బట్టి ఏ రోజైనా నా పాపాన్ని క్షమించు అని అడిగావా? మనము పాపాలు ఒప్పుకోవడం ఎలా తెలుసా? తల్లి గర్భమునందు ఎప్పుడైతే మన యొక్క పిండం ఏర్పడుతుందో ఆ దినము మొదలుకొని ఈ రోజు జీవిస్తున్న ప్రతి సెకండ్ వరకు కూడా మన పాపాలని ఒప్పుకోవాలంట. వాక్యం చెప్తున్నదే. తల్లి గర్భములో రూపము నీది ఏర్పడక ముందే పిండముగా నీవు ఎప్పుడైతే తన గర్భములోనికి చేరావో ఆ దినము నుంచి ఈ దినము వరకు కూడా ప్రతి దినము మన పాపాలని ఒప్పుకుంటూ బ్రతకాలి. దైవభక్తి లాభ సాధనం అనుకుని జీవించిన దానియేలు ఏమంటున్నాడు తెలుసా? నా పితరుల నుంచి వస్తున్న పాపాన్ని క్షమించు తండ్రి అంటున్నాడు. అంతకంటే గొప్పవాళ్ళమా మనం? అంతకంటే ప్రార్థనా పరులమా మనం? అంతకంటే శక్తివంతులమా మనం? సింహాల నోళ్ళని ముయించడానికి శక్తివంతమైన ప్రార్థన చేయగలిగిన దానియేలే నా పాపాన్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నప్పుడు ఈరోజు నీవు నేను కూడా నా పాపాన్ని క్షమించమని ఎందుకు ప్రార్థన చేయకూడదు? 2 లోకాలను దేవుడు చూపిస్తున్నాడు. ఒకటి పరలోకం, ఒకటి నరక లోకం. ఈ 2 లోకాల్లో దేని వైపు వెళ్తే మనము నిత్య రాజ్యంలోనికి చేరతామో తెలిసిన తర్వాత కూడా మన జీవితం ఇంకా పాపం అనే రాయిని మోసుకుంటూ వెళ్తే అది ముంచి వేస్తుంది తప్ప ఏ మాత్రము కూడా తేలిక చేయదు. ఈరోజు పాపాన్ని విడిచిపెట్టమని నా దేవుడు బ్రతిమాలుతున్నాడు. దావీదుతో బ్రతిమాలుకున్న రీతిగా నీ జీవితంలో బ్రతిమాలుకుంటే తప్పకుండా నీ జీవితంలో పాపములను దేవుడు క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి క్షమాహృదయం కలిగిన దేవుని విడిచిపెట్టి మనము దేని వైపు సాగుతున్నాం, దేని వైపు పరుగులు పెడుతున్నామో ఆలోచన చేయాలి. ఈరోజు ప్రత్యేకమైన జీవితాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే మనలో ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంది. దాన్ని తెలుసుకోమని ప్రత్యేక జీవితాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు. మనకున్న శోధనలు, వేదనలు ఈ భూ ప్రపంచం మీద యేసుక్రీస్తుకే తప్పలేదు. నీకు నాకు తప్పుతాయని ఎలా అనుకుంటున్నా? యేసుక్రీస్తు వారే ఈ లోకంలో శ్రమలు అనుభవించడానికి వస్తే నీకు నాకు శ్రమలు రావని ఎలా అనుకుంటున్నా? శ్రమలు వస్తాయి, కానీ జయించడానికి దేవుడు ప్రార్థన దూపాన్ని మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు జయ జీవితం నీ ఎదుట ఉంది. పాపాన్ని జయించగలిగే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. దానిలో నుంచి బయటికి రాగలిగే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. కానీ దాని నుంచి రావడానికి నీకు ప్రేరేపణ రావాలి. దానిలో నుంచి బయటికి రావడానికి నీకు శక్తి కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి ఆ శక్తి వస్తుంది. అందుకని నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దేవునికి స్తోత్రం. ఏంటంట?
నా పాపము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ఈరోజు మన పాపాలని కడుక్కుంటున్నామా? చేస్తున్న పాపాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాము గాని, చేస్తున్న మాటలనే మాట్లాడడానికి ఇష్టపడుతున్నాము గాని, మనిషిని దూషించడానికి ఇష్టపడుతున్నాము గాని, మనిషిని తక్కువ చేసి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాము గాని, కుటుంబంలో ఇంత కార్యములు జరుగుతున్నాయే, దేవుడి పట్ల నేను ప్రార్థన చేస్తే నా దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసం మనలో లేకుండా పోయింది. దావీదు అంటున్నాడు, నన్ను కడిగయ్యా, నేను పాపం చేసేసాను, నా పాపంలో నుంచి నన్ను బయటికి తీసుకురా. నేను చేసిన ఈ పాపానికి ఏ మాత్రము కూడా పొత్తు లేదు, నేను తెలియకుండా చేశాను. నా పాపములన్నిటి విషయంలో నన్ను బాగుగా కడిగి నన్ను బయటికి తీసుకురా. నీవు నన్ను కడగకపోతే నేను నరకానికి వెళ్ళిపోతాను. చేసిన పాపాన్ని బట్టి, చేసిన దోషాన్ని బట్టి ఇదిగో నేను ఏ పరిహారం చెందాలన్నా నీ ఇష్టం, నీ చిత్తం నెరవేర్చు. కానీ నన్ను కడిగి హిస్సోపుతో నన్ను కడిగి బలపరచు. నాలో దోషము లేకుండా చెయ్యి, నాలో పాపము లేకుండా చెయ్యి, నాలో ఏ విధమైన కార్యాలు లేకుండా చెయ్యి, ఇకనైనా నీ కొరకు బ్రతుకుతానని పాపం చేసిన తర్వాత దావీదు, నీవు బైబిల్ చదివి చూడండి, మొత్తం అంతా దావీదు మరలా పాపం చేసినట్లు ఎక్కడ కనబడదు. బత్షెబతో పాపం చేసిన తర్వాత దావీదు ఎప్పుడైతే దాని విషయంలో దేవుని చేత ఆ యొక్క వాత్సల్యమును ధరించుకొని ప్రభువా నన్ను కరుణించమని ప్రార్థన చేసిన తర్వాత ఏ నాడు కూడా దావీదు పాపం చేయలేదని రాయబడి ఉంది వాక్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో పాపం ఎందుకు మరలా వస్తుంది? వాక్యం వింటున్న నీ జీవితంలో ప్రత్యేకత జీవితం, పవిత్రత కలిగిన జీవితం ఎందుకు నీ జీవితంలోనికి రావట్లేదు? పవిత్రత కలిగిన జీవితం నీలో సంపాదించాలనే జ్ఞానం నీకు ఎందుకు రావట్లేదు? పవిత్రత కలిగిన మాటలతో నేను సందేశంతో దేవునితో మాట్లాడుకోవాలనే ఉద్దేశం నీలో ఎందుకు రావట్లేదు? నన్ను పవిత్ర పరచుము తండ్రి అని మొరపెడుతున్నాను. నన్ను పవిత్ర పరచు తండ్రి అని దేవుడికి మొరపెడుతున్నప్పుడు దావీదు ప్రార్థన దేవుడు ఆలకించాడు. హిస్సోపుతో కడగడానికి ఇష్టపడ్డాడు దేవుడు. తన పడుతున్న ప్రార్థన ప్రయాసంలో దేవుడు ఇష్టాన్ని చూశాడు. ఈరోజు ఏ ఇష్టాన్ని చూస్తున్నావు? ఈ లోకమనే మోసకరమైన ఇష్టాన్ని చూస్తున్నావా? ఈ లోకంలో ఉన్న వ్యత్యాస కలిగిన ఇష్టాన్ని చూస్తున్నావా? దేవునికి ప్రార్థన చేస్తే నీ జీవితంలో ప్రతిఫలాలు వస్తాయి. మీకు తెలుసో లేదు? నీ జీవితంలో దేవునికి ప్రార్థన చేసి ఏదైతే విశ్వాసముగా అడుగుతావో దాని విషయంలో ప్రతిఫలాన్ని నువ్వు చూడగలుగుతావు. సంవత్సరంన్నర దేవునికి మొరపెడితే జవాబు వస్తుందని ఎదురు చూస్తే నీ జీవితంలోనికి రావాల్సిన అద్భుతమైన ప్రణాళిక దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు? నీ కుటుంబంలోనికి సమాధానం తీసుకువచ్చే దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు? నీకు ఓపిక కలిగి ప్రార్థన చేయి, ఓపిక కలిగి దేవునిని అడుగు, ఓపిక కలిగి దేవుని చిత్తాన్ని గ్రహించు. ఓపిక లేకుండా నా ఓపిక తీరిపోయిందని ఆలోచన ఏ మాత్రమో చేయొద్దు. దేవుని పట్ల ప్రార్థన చేస్తున్న నీకు చాలా ఓపిక రావాలి. నీ శరీరాన్ని కష్టపెట్టాలి, నీ శరీరాన్ని దేవునికి లోబరచాలి. దేవుని యొక్క ఇష్టాన్ని నీవు అనుకూలతగా తీరేంత వరకు కూడా దేవునికి ప్రార్థన ధూపం వేస్తూనే ఉండాలి. పాపాన్ని జయించడం అంటే అసమస్య కాదు. ఎంతమంది నోరు కట్టుకుని మాట్లాడుతున్నారు ఇక్కడ చెప్పండి? నా నోరు నా కంట్రోల్లో ఉంటుందన్న మారి ఎంతమంది ఇక్కడ చెప్పండి? ఉంటుందా? నా చూపు నా కంట్రోల్లో ఉంటుందన్న వారు ఎంతమంది చెప్పండి? ఉంటుందా కంట్రోల్లో? ఉండదు. ఎందుకని? దానికి మాట్లాడే నాలుగుకి నరం లేదంట. నరం లేని నాలుగు ఏదైనా మాట్లాడేస్తారు. చూపు కంట్రోల్ లేదు, ఎటు చూసినా పాపమే, ఎటు చూసినా మనుషుల ఎదుట పాపమే కనబడుతుంది కానీ ఏ రీతిగా కూడా దానికి మంచి కనబడదు. అందుకని దేవుడితో గడిపేవాడికి రహస్యంగా దేవునితో ఉంటాడు గాని ప్రజలతో ఏమాత్రము కూడా పొత్తు పెట్టుకోడు. ఈరోజు నీ యొక్క హృదయం దేని వైపు వెళ్తుందో చూసుకో. పాపము మాట్లాడకుండా నీ నోటి కలుపు లేకుండా పోయిందంటే ఒక రోజు ఆలోచన చేయి. నా నోరు నా కంట్రోల్ ఎందుకు ఉండట్లా? నా శరీరంలో ఒక భాగమైన నా చూపు నాలో ఎందుకు కంట్రోల్లో ఉండట్లా? నా నాలికను సరైన కంట్రోల్లో నేను ఎందుకు పెట్టట్లా? ఎదుటి వాడిని ఎందుకు దూషించగలుగుతున్నా? ఎదుటి వాడిని ఎందుకు తక్కువ చేసి మాట్లాడగలుగుతున్నా? ఎదుటి వారిని తప్పు బాటలో ఎందుకు నేను మాట్లాడింపజేస్తున్నా? లేనిపోని మాటలు నాకెందుకని ఆలోచన నీకెందుకు రావట్లా?
ఈ ఆలోచనలన్నీ వచ్చినప్పుడే దేవుడు నీలో నివసిస్తున్నట్లు. దేవునికి స్తోత్రం. నీ చూపు నీ కంట్రోల్లోనికి వచ్చినప్పుడే దేవుడు నీ పట్ల ఉన్నాడని అర్థం. నీ జీవితంలో నీ హృదయంలో కలుగుతున్న కల్మషాన్ని దూరమైనప్పుడే దేవుడు నీ హృదయంలో ఉన్నాడని అర్థం. పాపం చేస్తున్నాను కదా అని చేసుకుంటూ వెళ్తే అది ఎవ్వరి జీవితాన్ని నాశనం చేయదు, కానీ నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. పాపం చేస్తున్నాను కదా, ఎక్కడికో వెళ్తున్నాను కదా అని చెప్పి నీవు అనుకుంటే నీ జీవితం కుప్పతొట్టులో పడిన తర్వాతే నీకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? ఏమ్మా, ఏం చెప్పాను? ఏం చెప్పిందా? దేని గురించి టాపిక్ చెప్పండి. మైకే ఏమన్నా మీ దగ్గర ఏనండి? ఇప్పుడుంటే విలువైన మొక్కల్లా మారుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశంలో మనము ప్రతిఫలింపచేయు మొక్కల వలె ఉండాలి. ఆమేన్. మనం ఒక పండుని ఇచ్చి చచ్చిపోతే ఏమి లాభం ఉండదు, కానీ అనేకమైన పండులు దానికి కాస్తే గొప్ప విలువ వస్తుంది. అనేక మంది దాని కిందకి వచ్చి నుంచోవడానికి ఇష్టపడతారు. అనేక మంది దాని మీద చేతులు వేసి ఆ పండును తినాలని ఇష్టపడతారు. ప్రతిఫలింప చేసే మొక్క వలె ఉండాలి, కానీ పాడైపోయి ఎవరు నిలబడని మొక్క వలె మనం ఉండకూడదు. మన జీవితాల్లో తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? మన జీవితం నాశనం అయితే దానిలో నుంచి బయటికి రావడం చాలా కష్టం. నీ శరీరం ఎవరికైనా బానిస అయ్యిందా, దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. పాపం అనే ముసుగులో నీ శరీరాన్ని నాశనం చేసుకున్నావా, నీవు బయటికి రావడం చాలా కష్టం. ఆ ముసుగులో నుంచి బయటికి రావాలంటే తలక్రిందులుగా తపస్సు చేసిన నీ వల్ల కాదు. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీకు కరుణ వాత్సల్యము గల దేవుడు చెప్పే మాట, పాపము విడిచిపెట్టి ఇప్పుడే బయటికి వచ్చి, పాపములో నీ దృష్టిని విడిచిపెట్టి బయటికి వచ్చి, నీ నోటిని కంట్రోల్ చేసుకుని బయటికి వచ్చి, నీ జీవితము ప్రతిఫలింప చేయాలి అంటే తప్పకుండా పాపం అనేది నీ జీవితంలో నిలబడకుండా పారిపోవాలి. యేసయ్య దగ్గరికి వచ్చిన సాతాను ఏ మాత్రము గెలవలేకపోయింది. సాతానా, నా యొద్ద నుంచి పో అన్న వెంటనే వాడి పారిపోయాడు. ఎందుకు తెలుసా? ఆయన పడిపోడని వాడికి తెలుసు. ఈ రోజు సాతానికి నీ ఉద్దేశం ఏంటో తెలిస్తే నీ యొద్దకు రావడానికి వాడు భయపడతాడు. నీకు శ్రమలు పెట్టడానికే వాడు భయపడతాడు. నీలో పాపాన్ని తీసుకురావడానికే భయపడతాడు. నువ్వే వాడికి స్థానం ఇస్తే వచ్చి కూర్చోడా? చెప్పండి. నువ్వే వాడికి స్థానం ఇస్తే, నీ కుటుంబంలో మోకాళ్ళ అనుభవం లేకుండా ఉండుంటే నీ తల్లిదండ్రుల మధ్యన చిచ్చు పెట్టడా, బిడ్డల మధ్యన చిచ్చు పెట్టడా, సమాధానం లేకుండా అప్పుల మధ్యన నలగొడతాడు. కానీ ఇవన్నీ కూడా సమాధానముగా నీ జీవితంలో ఉన్నాయంటే దేవుడు తప్పకుండా నీ పట్ల దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. అందుకనే అంటున్నాడు, నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట నున్నది. నీకు కేవలము నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలముడుగా అగపడదువు. నేను పాపములో పుట్టినవాడు, పాపములోని నా తల్లి గర్భములో నుండి ధరించి ఉన్నాను. ఈరోజు ఆలోచన చేయండి. మాట్లాడుతున్న మాట, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నేను అందరినీ ఒకటి చెప్తున్నాను, గుండెల మీద చేసుకుని నేను తెలియకుండా పాపం చేస్తున్నవారన్న ఎవరైనా చెప్పండి. తెలియకుండా పాపము చేస్తున్నాను అన్నవారు ఎవరైనా ఇక్కడ ఉన్నారు? చెప్పండి. నేను తెలియకుండా పాపం చేస్తున్నాను అన్నవారు గుండెల మీద చేసుకుని చెప్పండి. చెప్పగలరా? చెప్పండి. చెప్పగలమా? అయితే నీకు తెలిసే పాపం చేస్తున్నా. అవునా? నీకు తెలిసే పాపం చేస్తున్నావు. నీకు తెలియకుండా అయితే పాపము చేయట్లేదు. అందుకనే దావీదు అంటున్నాడు, నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. దావీదు తెలుసుకున్నాడు. ఈ రోజు దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు, నీవు తెలియకుండానే నీ పాపము చెయ్యట్లా.
నీవు తెలియకుండానే నీవు దోషములు చేయట్లా. నీవు మోసం చేస్తున్నది ఎవరినో తెలుసా? నీకు తెలిసిన పాపాన్ని నీవు చేస్తున్నావు. ఇది పాపమని తెలిసినా నీవు చేస్తున్నావు. అందుకనే నీకు తెలిసి పాపం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఒక సంగీతకారుడు ఇలా రాశాడు, తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు, తరచి చూసినా తరగవు నా దోషములు. తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు, తరచి చూసినా తరగవు నా దోషములు. నీ బలిపీఠము చెంత నాకు చోటు నీయుమా, నీ బలిపీఠము చెంత నాకు చోటు నీయుమా. ఆలకించుమా, ఆదరించుమా, ఆలకించుమా, ఆదరించుమా. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నీవు కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నీవు కన్నీటితో కృంగిపోతున్నాను. నా యేసయ్యా నా బలమా, నా యేసయ్యా నా బలమా. ఇది నా ప్రార్థన ఆలకించుమా, ఇది నా ప్రార్థన ఆలకించుమా, ఆలకించుమా, ఆదరించుమా, ఆలకించుమా, ఆదరించుమా. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడంటే ఈ రచయిత, తెలిసి చేసిన పాపములు ఎన్నెన్నో ఉన్నాయి. ఈరోజు మనకి తెలిసి పాపం చేయట్లేదా? చెప్పండి. తెలిసే మనం పాపం చేస్తున్నాం. దూషించకూడదని తెలిసే దూషిస్తున్నాం. శత్రువుని ప్రేమించమని దేవుడు చెప్తే శత్రువును మనము ద్వేషిస్తున్నాం. సహోదరి ప్రేమ కలిగి జీవించమని దేవుడు చెప్తే ద్వేషము కలిగి మనము జీవిస్తున్నాం. తెలిసి పాపం చేస్తున్నానని దావీదు మొరపెడుతున్నాడు. ఈరోజు తెలిసి పాపం చేస్తున్న నీ జీవితంలో నీ గుండెల మీద చేయ వేసుకుని చెప్పలేకపోతున్నావంటే నీవు పాపం చేస్తున్నావని నీకు తెలుసు. నీవు దోషములో నడుస్తున్నావని నీకు తెలుసు. అందుకనే దేవుడు అంటున్నాడు ఈ యొక్క దావీదు అంటున్నాడు దేవునితో, నేను తెలిసి నా అతిక్రమములను నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. ఈ రోజుకి పాపం నా ఎదుట ఉంటుంది. అర్థమైందా? సాతానికంట మావులు వాళ్ళని పడగొట్టడం కంటే సేవకులు గాని విశ్వాసుల్ని పడగొట్టడంలో టార్గెట్ పెట్టుకుంటాడంట ఎక్కువ. ఈ రోజుకి పాపము మా ఎద్దకు వచ్చి నిలబడుతుంది. కానీ పాపం వైపు చూడమే. తెలిసి చేసిన దారి వేరు, తెలిసి చేయకుండా దారి చేసిన దారి వేరు. తెలియకుండా చేసిన వాడికి క్షమాపణ కలగొచ్చు, కానీ తెలిసి చేసిన వాడికి క్షమాపణ లేదు. ఈరోజు తెలిసి పాపాన్ని మనము మూట కట్టుకుని భుజాల మీద వేసుకుని మోస్తున్నామేమో. ఆ మూట నుంచి ఈరోజు మీరందరూ బయటికి వచ్చినరుగాక. అవే దేవుని యొక్క నామాన్ని బట్టి ఆలోచన చేస్తే ఏ మనుషుడు కూడా తెలియకుండా పాపం చేయడు. మీకు చెప్పానా లేదు? 11 ఏళ్ళ ఇద్దరు అబ్బాయిలను 13 ఏళ్ళ అబ్బాయి 9 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేశారంట. తెలిసిందా మీకు? ఏంటంట? 11 ఏళ్ళ అబ్బాయిలు ఇద్దరు, 13 ఏళ్ళ అబ్బాయి, వీళ్ళ ముగ్గురు కలిసి 9 ఏళ్ళ అమ్మాయిని ఆడుకుంటాకి వెళ్ళిన పిల్లల్ని తీసుకువెళ్ళిపోయి రేప్ చేసి పడేశారంట కాలంలో. అదే నీకు అమ్మాయిలు అంటే తెలుసా? ఎంత ఏజ్ నీది? ఏజ్ ఎంత? 12 ఏజ్. చూడండి వీడికి ఎంత జ్ఞానం ఉంటుందో ఆలోచన చేయండి. ఇలాంటి వాడికి తలంపులు ఎక్కడి నుంచి వచ్చినాయి? 9 ఏళ్ళ అనుభవం కలిగిన అమ్మాయి ఆడుకుంటాకి వెళ్తే ఆ ముగ్గురు యవనస్తుల్లాగా లేరాలు ఎలా ఉన్నారు? 60 ఏళ్ళు కామంతో కొట్టుకున్న పిల్లల వల్ల ఏం చేశారంటే వీళ్ళు 11 ఏళ్ళు ఇద్దరు 13 ఏళ్ళు ఇద్దరు ఏం చేశారంటే ఆ పిల్లని రేప్ చేసి చంపేసి కాలంలో పడేశారు. 60 ఏళ్ళ ముసలోడు 6 నెలల పాప ఉయ్యాల్లో ఆడుకుంటుండే పట్టుకెళ్ళి రేప్ చేసి చంపేశాడు. ఏంటంట?
6 నెలలు 60 ఏళ్ళు డిఫరెన్స్ ఎంత ఉందో చూసారా? వరుసకి తాత అవుతాడు. 60 ఏళ్ళు ఎక్కడ, 6 నెలలు ఎక్కడ? ఆ పాపకి కనీసం కేకరమంటం కూడా రాదేమో అప్పటికి. ఏడుపు ఒకటే తెలిసి. ఎక్కడుంది పాపం? ఎక్కడ బ్రతుకుతున్నాం పాపం? సెల్ ఫోన్లు ఇచ్చి పాడు చేస్తున్నారు లోకాన్ని. సెల్ ఫోన్ల వల్ల పిల్లలకి ఇచ్చి అట్రాక్షన్ లేని వాటిని చూపించి ఈ మధ్యన షార్ట్ వీడియోలని అవ్వని ఇవ్వని చూసి కాలం నిర్మాణంలోనికి వెళ్ళిపోయి పసిగొందులకు తెలియని వాటిని పరిచయం చేసి పాపాన్ని చేస్తున్నారు. ఏం తెలుసు 11 ఏళ్ల బిడ్డలకి? వాళ్ళకి రేప్ చేయాలనే ఆలోచన, చంపేసి పడాలనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? పాపం వెర్రవేగిపోవట్లేదా? పాపం వెర్రవేగట్లేదా? తెలిసి తెలిసి చేస్తున్న పాపాన్ని దేవుడు ఏ మాత్రము విడిచిపెట్టడు. వాక్యముతో గద్దించిన తర్వాత కూడా హృదయాన్ని భద్రపరచుకోకపోతే దేవుడు ఏ మాత్రము కూడా ఊరుకోడు. ఈ 8 కోట్ల జనాభాలో దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తే ఒక అంకి తగ్గుతుందేమో గాని దేవుడికి ఏమీ కూడా కాదు. దేవునికి స్తోత్రం. దేవుడంటే బొత్తిగా భయం లేకుండా పెంచుతున్న తల్లిదండ్రులు ఈరోజు బ్రతుకుతున్నారు. దేవుడంటే భయం లేకుండా బ్రతుకుతున్న యవనస్తులు ఈ రోజు బ్రతుకుతున్నారు. దేవుడంటే భయం లేకుండా జీవిస్తున్న ఎంతో మంది యవనస్తులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అంటే కామ కోరికలతో జీవితాలు నడిచి వెళ్తున్నాయి. కాలేజీకి ఎందుకు వెళ్తున్నావురా అంటే చదువుకోవడానికి. పేరు చదువు గాని వీడికి వెళ్ళి అటెండెన్స్ చెక్ చేస్తే 6 నెలల కంటే ఎక్కువ వీడు కాలేజీకి వెళ్ళినట్టుగా కనబడ్డు. 10 నెలలకి ఇంచుమించు 120 రోజులు ఎక్కడ తిరిగాడంటే బీచ్లంట, పార్కులంట, రహస్య కార్యాలంట, రూములంట తిరుగుతున్నట్టుగా ఈ రోజు సమాజంలో మనము చూడగలుగుతున్నాం. అంటే ఎగ్జామ్ రాసి పాస్ అయిపోయాడు అనుకుంటున్నారు కానీ అది చూసుకొట్టి కాపీ పాస్ అయ్యాడు, లేకపోతే నిక్కర్స్ గా చదివి పాస్ అయ్యాడు కూడా ఎవరికి కూడా తెలియట్లేదు. నా కుమార్తె, నా కుమారుడు చక్కగా కాలేజీకి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, చదువుకి వచ్చేస్తున్నారు అని అనుకుంటున్న తల్లిదండ్రుల్ని కళ్ళు కప్పుతున్న బిడ్డలకి నేను చెప్పేది ఏంటో తెలుసా? వింటున్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటో తెలుసా? ఒక రోజు నిన్ను నువ్వు మోసపోయావని గుర్తెరిగిన తర్వాత నీ జీవితంలోకి వచ్చే ఆపద ఎలా ఉంటుందో తెలుసా? ఒక గదిలో, చీకటి గదిలోకి వెళ్తావు, ఏడుస్తావు, ఎవరు ఓదార్చేవారు ఉండడు. సాతాను నీ దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత ఎందుకు బ్రతుకుతున్నవాడు నిన్ను నాశనం చేసినారట, వెళ్ళి ఆ ప్యాన్కి ఉర్రేసుకుని చచ్చిపో. ఏమంటాడు? ప్యాన్కి ఉర్రేసుకుని చనిపో. ఈ చీకటి గదిలో నువ్వు బ్రతుకుతున్నావంటే నీలోనికి చీకటి వచ్చి నిన్ను నాశనం చేయడానికి చీకటి వచ్చింది. ఈ రోజునైనా చీకటి బ్రతుకులో ఉన్న ఎవరికైనా సరే నేను చెప్పేది ఏంటో తెలుసా? ఆ చీకటిలో నుంచి బయటికి వచ్చేయండి. ఆ చీకటిలో నుంచి బయటికి వచ్చేయండి. ఎందుకో తెలుసా? ఆ చీకటి నిన్ను దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని పొడిగించకుండా నాశనం చేస్తుంది. ఈరోజు గమనించండి, పాపము మనము తెలిసి చేస్తే తప్పు ఏ రోజైనా సరే బయటపడిపోతుంది. తెలియకుండా చేసినా బయటపడిపోతుంది. దేవుడు క్షమించేవి 2 విధాలు ఉన్నాయి. తెలియకుండా చేసిన దారి వేరు, తెలిసి చేసిన దానికి ఏ మాత్రము కూడా క్షమాపణ ఉండదు. ఈ రోజు నీవు విడిచిపెట్టలేని ప్రాణబంధకాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాణబంధకాలన్నిటిని తెంపేసుకుని దేవునితో సహవాసం చేయడం ప్రారంభించండి. దేవునికి స్తోత్రం. ఈ రోజు నీవు విడిచిపెట్టలేని ఆలోచన ఏదైనా ఉండొచ్చు, నీ జీవితంలో విడిచిపెట్టలేని కార్యాలు ఏదైనా ఉండొచ్చు. నీవు విడిచిపెట్టాలనే తలంపు నీకు వస్తే దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దావీదు పశ్చాత్తాపపడుతూ అంటున్నాడు, ఇదిగో నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, అంతర్యమును నాకు జ్ఞానము తెలియచేయు చున్నావు. నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నా పాపములను కడుగుము, హిమము కంటే నన్ను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములతో నాకు వినిపింపుము అని చెప్పి మాట్లాడుతున్నాడు. పవిత్రతను కోరుకోకుండా పరలోక రాజ్యం ప్రవేశించాం. మేము కష్టపడేది ఎందుకు తెలుసా? మేము పరలోకం వెళ్ళాలి, మాతో పాటు సంఘాన్ని దేవుని యొక్క చిత్తంలోనికి తీసుకువెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రేయనక పగలనక మీలా కాలక్షేపం చేసే దినాలు మాకు ఉన్న
దేవునితో గడిపి మీ యొక్క సమస్యలేంటో, మీ యొక్క ఒడిదుడుకులేంటో, మీ యొక్క బాధ్యత ఏమిటో మా భుజముల మీద దేవుడు పెడుతున్నాడు కనుక ఆయన మాటకు అంగీకరించి మీ ఎల్లవేళలా మీ అందు ఎంతగానో ప్రార్థన చేయడానికి అధికారం ఏంటో తెలుసా? ఈ లోకంలో మీరిచ్చే ప్రార్థన అవసరతలు కాదు, మీరిచ్చిన ప్రార్థన అవసరతలకు మేము బాధ్యత కలిగి దేవునికి కనబడుతున్నామో లేదా అని చెప్పి ఈ ప్రణాళిక మాలో ఏర్పడుతుంది కనుక దేవునికి స్తోత్రం. ప్రార్థన చెప్పారు, చేస్తున్నామో లేదో మీకు తెలియదు, అవునా కాదా? ప్రార్థన అవసరతను అప్పగించారు, చేస్తున్నామో లేదో మీకు తెలియదు. కానీ అప్పగించిన తర్వాత వీడు నా కుమార్తె చెప్పిన ప్రార్థన చేస్తున్నాడా లేదా అని పరీక్షించే దేవుడు నిన్న నేడు రేపు కూడా మమ్మల్ని చూస్తూనే ఉంటాడు. ఆ సమస్య వారిలో నుంచి బయటికి వచ్చేంత వరకు కూడా ప్రార్థిస్తున్నామా లేదా అని చెప్పి దేవుడు మమ్మల్ని గమనిస్తూనే ఉంటాడు. గమనిస్తున్న దేవునికి ప్రార్థన చేస్తున్నామా, ప్రార్థన వెళ్తే నీవు దాని యందు విశ్వాసం ఉంచవలేదు, నీ దగ్గరకు వచ్చి నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. మేము చేస్తున్న ప్రార్థనకి ప్రతిఫలం వస్తుంది, కానీ నీ యందు విశ్వాసం లేకపోతే అది నీ దగ్గర స్టక్ అయిపోయి నిలబడిపోతే. ఈరోజు నీవు పాపములో నుంచి బయటికి రావాలని మేము ఎంతగా ప్రాధేయపడుతూ మీకు వాక్యానుసారమైన జీవితాన్ని, హిమము కంటే మీ జీవితాలని తెల్లగా మార్చాలి, ఈ సోపుతో మిమ్మల్ని కడగాలని దేవుని యొక్క వాక్యము చేత మిమ్మల్ని కడుగుతూ ఉండగా మన యొక్క జీవితాలను కూడా దేవునికి సమర్పించుకోవడంలో ప్రత్యేకముగా ఏర్పాటు కలిగి ఉండాలి. రుబ్బులో వేసి పిండిని రుబ్బితేనే, ఆ యొక్క మినుములను రుబ్బితేనే పిండి మనకి వస్తుంది. మన జీవితాల్లో కూడా అదే చేయాలి. వాక్యమనే జీవితాన్ని మనము నెమరు వేసినప్పుడే మన జీవితాల్లో ఒక ప్రతిఫలింపగలిగిన ఆశీర్వాదకరమైన దీవెనలు మనకి వస్తాయి. లేదులే సేవకుడు చెప్పాడు, వెళ్ళిపోయిన తర్వాత మనకేముందులే, ఈ వారం అంతా మన ఇష్టానుసారంగా జీవించేద్దాంలే అని నీవు నేను కూడా అనుకుంటే గనక విడిచి వెళ్ళొచ్చిన సేవకుడు నిన్ను విడిచి వెళ్ళొచ్చు, కానీ దేవుని మాటలు నిన్ను విడిచి వెళ్ళవు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు గమనించుకోవాల్సింది ఏంటో తెలుసా? తల్లి గర్భములో నుంచి నీవు పిండముగా బయటికి వచ్చిన దినాల నుంచి పాపము నిన్ను నన్ను ఏలుబడి చేస్తుంది. పాపము నిన్ను నన్ను ఏలుబడి చేస్తుంది గనుక ఆ పాపములో నుంచి బయటికి రామని దేవుడు నీకు తెలియచేస్తున్నాడు. యోహాను భక్తుడు అంటాడు, అభ్యంతరములు రాక మానవు, అభ్యంతరములు వచ్చినా గాని మీరు వాటిని సహించండి, గాని ఏ మాత్రము కూడా త్రొట్టిల్ల పడద్దు, ఏ మాత్రము కూడా వాటి యందు ఆందోళన చెందొద్దు. అభ్యంతరంలో వచ్చినా దాన్ని ఓర్చుకోవడానికి మీరు ఇష్టపడండి. దేవునికి స్తోత్రం. ఈరోజు నీలో కలుగుతున్న కార్యాలు ఎటువంటివైనా సరే ఓర్చుకొని ముందుకు వెళ్ళావా, తగిన ప్రతిఫలం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం చూసినట్లయితే వాక్యానుసారమైన జీవితాన్ని మనం ఎంతగా బదిలపరుచుకుంటూ ఉంటామో, వాక్యానుసారమైన జీవితాన్ని ఎంతగా మనము ఆలస్యం చేయక దేవుని పట్ల నిర్నిమిత్తముగా ఎదురు చూస్తూ ఉంటామో అంతగా తగిన ప్రతిఫలమును దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే రోమపత్రికలో ఒక మాట సెలవిస్తాడు. 8వ అధ్యాయం 26వ వచనం చూస్తే, ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటంట? అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఎవరికి సహాయం చేస్తున్నాడంట? మన బలహీనతను చూసి మనకి సహాయం చేస్తున్నాడు. ఏ మాత్రము విడిచిపెట్టడు. నీవు పాపములో నుంచి బయటికి రావాలనుకుంటే దేవుడే నీకు సహాయము చేస్తాడు. నీవు పాపములో నుంచి బయటికి వచ్చి నిలబడాలనుకుంటే దేవుడే నీకు స్థిరమైన మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే మన బలహీనతను చూసి ఆయన మనకు సహాయం చేస్తున్నాడంట. ఎందుకు సహాయం చేస్తున్నాడు? మనల్ని నిత్య రాజ్యములో చేర్చడానికి సహాయం చేస్తున్నాడు. నిత్య నరకము నుంచి తప్పించడానికి మన యొక్క శరీర బలహీనతను దేవుడు చూసి మన ఆత్మను బలపరచడానికి ఆత్మ తానై మనకి సహాయం చేస్తున్నాడంట. ఈరోజు సహాయం చేస్తున్న వారిని మనం విడిచిపెడతామా? చెప్పండి. ఒకటి 1,00,000 రూపాయలు నెల రోజు ఇస్తానన్నామా, నెల లోపు నీకు ఇస్తానన్నాడు అనుకో, వాడిని విడిచిపెట్టి బ్రతుకుతామా? ఆ నెల రోజులు ఎప్పుడు ఇస్తాడని వాడిని విడిచిపెట్టక బ్రతుకుతూ ఉంటాం, అవునా కాదా? వాడిని తెగ పూజ ఇచ్చేస్తాం, లేకపోతే మన దగ్గర డబ్బులు లేకపోయినా ఇంకొకటి దగ్గర 100 రూపాయలు అడిగాడు కావాల్సినవి అని ఇప్పించేస్తాం, అవునా కాదా? వాడు మోసం చేస్తాడేమో కానీ మాట ఇచ్చిన నా దేవుడు ఏ మాత్రం కూడా మోసం చేయడు.
దేవునికి స్తోత్రం. నీవు బలహీనురాలువైతే నీకు సహాయం చేయడానికి ఆత్మయే తన ఎదురు చూస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. నీవు బలహీనురాలువైనా నీవు ఎవరివైనా సరే ఆత్మ తానై నీకు సహాయం చేస్తానంటున్నాడు. మరలా అంటున్నాడు చూడండి, యాలనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలో మనకు తెలియదు గాని ఉచ్చరింపు సఖ్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడంట. నీకు రాకపోయినా ప్రార్థనకు సహాయం చేస్తాడంట. నీకు ప్రార్థన చేయడం రాకపోయినా, నీ పాపము నుంచి నీవు బయటికి రాలేక సతమత పడిపోతున్నా, నీ పాపములో నుంచి నీకు విడుదల లేక సతమతం అయిపోతున్నా, నీ జీవితాన్ని వెలుగులోనికి తీసుకురావడానికి ఆయనే సహాయం చేస్తాడంట. ఆయనే నీ పక్షమున విజ్ఞాపన చేస్తాడంట. ఆయనే నీ యొక్క జీవితంలో అద్భుతాన్ని చేయడానికి ఇష్టపడతాడంట. నీకు రాని ప్రార్థన ఆయనే నీకు సహాయం చేసి నీ పక్షమున విజ్ఞాపన చేస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే అంటున్నాడు, మన మానవ మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఎలాగనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఎవరి కొరకంట? పరిశుద్ధుల కొరకు మాత్రమే విజ్ఞాపన చేయుచున్నాడంట. ఈరోజు నీ హృదయమును దేవుడు పరిశోధించడని అనుకుంటున్నావు. నీ హృదయంలో ఇప్పటికీ దాచి ఉంచుకున్న అనుభవాలని దేవుడు చూడని అనుకుంటున్నావేమో. నీ మనస్సులో కలుగుతున్న భేదాలను దేవుడు చూడడు అని నీవు అనుకుంటున్నావేమో. నీ హృదయంలో కలుగుతున్న విపత్తుల వలన నీవు చూడడు అని నీవు అనుకుంటున్నావేమో. దేవుడు నీ హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. నీ హృదయాన్ని పరిశోధించి తెలుసుకుంటున్నాడు. ఒకసారి 139వ కీర్తన మొదటి వచనం చూడండి. దావీదు ఏం మాట్లాడుతున్నాడు? 139వ కీర్తన మొదటి వచనం. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నా తలంపులు పుట్టక మునిపే నా మనస్సు గ్రహించుచున్నావు. దేవునికి స్తోత్రం. ఏంటంట? నన్ను పరిశోధించి నీవు తెలుసుకొని ఉన్నావు. నా తలంపులు పుట్టక మునిపే నన్ను గ్రహించుచున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడేమీ మానవుడు కాదు, రహస్యంగా మనసులో దాచుకొని ఎవరికి కనబడట్లేదని. దేవుడేమీ మానవుడు కాదు, ఎక్కడో ఉన్నాడు పరలోకంలో, భూలోకంలో మనం ఎక్కడ కనబడతామని నీవు అనుకోవచ్చు. పరలోకమందున్న దేవుని శక్తి పరలోకంలో చూసుకోవడానికి సమయం సరిపోద్దని నీవు అనుకోవచ్చు. కానీ దావీదు అంటున్నాడు, నీవు నా హృదయమును పరిశోధించి తెలుసుకున్నావు. నా అంతరంగంలో నా తలంపులు పుట్టక మునిపే, నా నోటికి మాట రాకమునిపే నీవు తెలుసుకొని ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఈరోజు సేవకుడిని మోసం చేయొచ్చు చెప్పుతున్న మాటలను బట్టి, ఈరోజు నీ తల్లిదండ్రుల్ని మోసం చేయొచ్చు చెప్పుతున్న మాటలను బట్టి, నీ బంధువర్గాలని మోసం చేయొచ్చు చెబుతున్న మాటలను బట్టి. కానీ కీర్తనకారుడైన దావీదు దేవునితో సహవాసం చేసిన వ్యక్తి అంటున్నాడు, నీకు నా తలంపులు పుట్టక మునిపే నీకు ముందుగా తెలుసు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటప్పుడు నీలో రోగం ఏదో ఉందో ఆయనకి తెలీదా? నీలో బలహీనత ఏదో ఉందో ఆయనకి తెలీదా? నీలో జరగరాని కార్యాలు ఏమైతే ఉన్నాయో ఆయనకి తెలీదా? జరిగించగల సమర్థుడా, జరిగించలేనివాడా? ఇప్పుడు మనము నమ్మాలా, నమ్మకూడదా? దేవుని నమ్మితేనే మన జీవితంలో కార్యం జరుగుతుంది. దేవుడు చెయ్యగలడు అనే తలంపు నీలోనికి వచ్చినప్పుడే ఆ కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను అంటున్నాను, పాపములో బ్రతికిన బ్రతుకు నాది. ఆ పాపాన్ని నుంచి విడిపించి ఇంత అద్భుతమైన అనేకమైన సువార్తలను దేవుడు వివరించడానికి సహాయం చేస్తున్నాడంటే నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం. ఈ రోజు నా దేవునికి భయభక్తులు కలిగి నీ నీతిని చూపించడం ప్రారంభిస్తే నా దేవుడు కూడా నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా హృదయంలో ఉన్నది ఎవడికి తెలుస్తుంది, ఎవడు చూడట్లేదని. నా తలంపులలో ఉన్నది ఎవడు చూడట్లేదు, నేను మాట్లాడుతున్న మాటలు ఎవడు చూడట్లేదు, రహస్యంగా చేస్తున్న పాపం ఎవడు చూడట్లేదు అని నీవు అనుకోవచ్చు. కానీ దావీదు అంటున్నాడు, ఇక్కడ పౌలు భక్తుడు కూడా అంటున్నాడు, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. నీ మనసు ఏదో దేవుడికి తెలుసు.
మోసపోవద్దు. ఈరోజు నేను చెప్తున్న మాటను నీవు అంగీకరిస్తే దేవుడు తప్పకుండా నిన్ను పాపంలో నుంచి దేవుడు విడిపిస్తాడు. నీ పాపపు జీవితంలో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకువస్తాడు. నీ పాపపు బ్రతుకులో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకువస్తాడు. ఎందుకంటే కలంకము లేకుండా, మచ్చ లేకుండా, డాగు లేకుండా వచ్చే అద్భుతమైన ఆ గొర్రెను గాని దూడని గాని దేవుడు ఆస్వాదిస్తానని చెప్పాడు పాప పరిహారార్థ బలిగా. ఈరోజు నీవు బలిగా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నీలో మచ్చ, కలంకము, డాగు లేకుండా దేవుని యొద్దకు చేరాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని అంటున్నాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది అండర్లైన్ చేసుకోండి. ఎందుకో తెలుసా? దేవుడిని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. రోమా 8:28 వచనంలో మాట రాయబడి ఉంది. రోమా 8:28 మాట రాయబడి ఉంది. మీరు ఈ వచనాన్ని ప్రతి దినము లేచి చదువుకుని, ప్రభువా నీ సంకల్పము చొప్పున ఈ దినాన్ని నేను ఏమి నెరవేర్చాలని ఆలోచన నీలోనికి వస్తే, ఈ వాక్యాన్ని చదువుకుని దినాన్ని ప్రారంభించి దేవునితో మాట్లాడుకుని ఆయన సంకల్పము చొప్పున ఈ దినాన్ని నా చూపును, నా హృదయమును, నా మాటను, నా యొక్క ఆలోచనను, నా యొక్క విధానాన్ని, నా యొక్క నడవడికను నేను తప్పకుండా ఈ వాక్యానుసారముగా నేను నడుచుకుంటే ఆయన సంకల్పము చొప్పున నా దేవుడు అన్నీ నాకు చేసి పెడతాడని చెప్పే విశ్వాసం నీలో కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో చేయవలసిన విధేయత ఏంటో తెలుసా? నా దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను చేస్తున్న పాపాన్ని చూస్తున్నాడు. నేను చేస్తున్న దోషాన్ని చూస్తున్నాడు. నేను చేస్తున్న యొక్క ప్రతి విషయంలో దేవుడు నన్ను చూస్తున్నాడు. నిజముగా దేవుడు నన్ను చూస్తున్నాడు. ఇక నేను పాపము చేయక దావీదు వలె నేను పశ్చాత్తాపపడి బ్రతకాలి అనే ఆలోచన నేను వస్తే తప్పకుండా నీ పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అలా దేవుడు నీ జీవితంలో వెలుగుమయముగా మార్చడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు రక్తం వలన నిన్ను కడగడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకని రోమా 13:16 చెప్తున్న మాట, 11 చెప్తున్న మాట, 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఆకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారు గొంతు తెరిచిన సమాధి వలె తమ నాలుకలతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. వారి నోటి మింద శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. శాంతి మార్గములు వారి ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. దేవుడు చెప్తున్న మాట ముందుగా నీ గురించి నా గురించి రాసి పెట్టాడేమో. అవునా కాదా? నీ గురించి నా గురించి రాసి పెట్టాడేమో. పాపము చెయ్యని వాడంటూ ఈ లోకంలో, పాపం చేసే ప్రతి ఒక్కడు ఈ లోకంలో ఉన్నాడు, కానీ పాపము చెయ్యని వాడంటూ ఈ లోకంలో ఎవడు కూడా లేడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు శాంతి మార్గములు కావాలంటే పాపమును విడిచిపెట్టి నీ జీవితంలో ప్రత్యేకత కలిగిన ఏర్పరచుకోవడానికి ఇష్టపడుతూ నీ జీవితాన్ని ముందుకు కొనసాగించు. దేవుడు నీ కుటుంబంలో శాంతి మార్గములను ఏర్పాటు చేస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. శాంతి మార్గములు కావాలా వద్దా? మంచి రోజులు మన కుటుంబాలకి రావాలా వద్దా? మన కుటుంబం సంతోషంగా సాగాలా వద్దా? మరి ఎలా ఉండాలంటే, ఇవన్నీ మన జీవితాల్లోనికి రావాలంటే మనము తప్పకుండా ఏం చేయాలి? దేవుని కొరకు మన పాప బ్రతుకునంతటిని విడిచిపెట్టి మనము పోరాడుతున్న ఈ లోక సంబంధితమైన విషయాల విషయంలో కాక పరలోకమందున్న దేవుని సంతోషకరమైన వర్తమానములతో దేవుని బ్రతిమాలితే గనక తప్పకుండా మన కుటుంబాల్లో మంచి రోజులు దేవుడు తీసుకువస్తాడు. దేవునికి స్తోత్రం. వాక్య గ్రంథం అంతా చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు చివరి వచనం వరకు ఏం రాయబడి ఉంటుందో తెలుసా? దేవుని కొరకు బ్రతికిన ప్రతి ఒక్కడు తప్పకుండా కఠినమైన శ్రమలు అనుభవించారని చెప్తుంది వాక్యం.
అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని మీరు పూర్తిగా చదివి చూడండి. ప్రతి ఒక్కరూ దేవుని కొరకు కష్టపడినట్లే దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో సుఖము కొరకు ప్రార్థన చేయొద్దు. కష్టమును భరించే శక్తిని నాకు ఇవ్వని ప్రార్థన చేయండి. నా పాపములను విడిచిపెట్టి నేను బ్రతికే గుణాన్ని నాకు దయచేయండి. నీతిగా బ్రతికే జీవితాన్ని నాకు దయచేయండి అని మీరు ప్రార్థించండి. తప్పకుండా మీ జీవితాల్లో దేవుడు మహా అద్భుతాలను చేయడానికి ఇష్టపడతాడు. మంచి రోజులను తీసుకురావడానికి దేవుడు ఇష్టపడతాడు. అనుకున్న కార్యాలను చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. నీవు సాధించలేను అనుకున్న వాటిని దేవుడు సాధించే విధముగా నీకు చేసి చూపిస్తాడు. నా దేవుడు జీవము గలవాడు, సైన్యములకు అధిపతి యెహోవా, ఇంకా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవదూతలతో నిత్యము కొనియాడబడుచు 24 పెద్దలతో స్తుతించబడుచు దేవునికి గాన ప్రతిగానములతో సింహాసనమును వీడి పరలోకమందు నా బిడ్డలు ఏం చేస్తున్నారని ఈ రోజుకి గమనిస్తున్న నా దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. ఈ రోజు చెప్పిన వాక్యము ద్వారా నీ జీవితంలో ఉన్న వాటినన్నిటిని విడిచిపెడితే నా దేవుడు నీకు అనుకూల పరిస్థితిని తీసుకొచ్చి ప్రతికూల పరిస్థితులన్నిటి నుంచి దూరపరిచి అనుకూల పరిస్థితిని దేవుడు నీకు తీసుకువస్తాడు. ఆ జీవితం మనకి కావాలంటే తప్పకుండా అనుకూలమైన పరిస్థితి ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టి నేను దేవునికి ప్రతిష్ఠింపబడిన వాడిగా పవిత్రత కలిగిన హృదయం కలిగిన దేవుని దగ్గరికి చేరాలి అనే ఆలోచన మీలో ఉంటే తప్పకుండా దేవునికి మొరపెడదాం. అలా ఉండడానికి దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మన వెనుకల్లో దీవించబడదాం గాక. ఆమేన్. ప్రతి ఒక్కరు తలల వంచి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలల వంచి ప్రార్థన చేద్దాం. నా యొక్క దోషములు, నా యొక్క పాపములు ప్రభువా నన్ను వెంటాడుతూ ఉన్నాయేమో. నా పాపములు, నా దోషములు నా మీద వెంటాడుతూ ఉన్నాయేమో. నా యొక్క జీవితంలో ఈ పాప దోషములు నన్ను కృంగదీస్తున్నాయేమో. ప్రభువా నేను నా తల్లిదండ్రులను మోసం చేస్తున్నాను. నీ యందు నేను భయభక్తులు కలిగి లేకుండా బ్రతుకుచున్నాను. నా తల్లిదండ్రుల పట్ల నేను బాధ్యత లేకుండా బ్రతుకుచున్నాను. నా తల్లిదండ్రులు చూడట్లేదని నా ఇష్టం వచ్చినట్టు నేను పాపం చేస్తున్నాను. నా కుటుంబస్తులు నన్ను చూడట్లేదని పాపం అనే మాటలు నేను మాట్లాడుతున్నాను. నా హృదయంలో చీకటి బ్రతుకును నేను దారబోచుకొని బ్రతుకుచున్నాను. ఈ చీకటి బ్రతుకు నాలోనికి ఎందుకు వచ్చింది ప్రభువా? ఈ అపవిత్రత కలిగిన జీవితం నాలో నుంచి తీసివేయండి. నేను చీకటి కార్యములు ఎన్నో చేస్తున్నాను. రహస్య పాపములు ఎన్నో చేస్తున్నాను. నా జీవితంలో నేను చూడలేనివంటూ పాపాలు అన్నీ నాకు తెలిసినవే నేను చూస్తున్నాను. నేను ఏదో తెలియక నాకు పాపము తెలియదన్నట్టు ఎవరు చూడట్లేదని నాకు తెలిసి నేను పాపం చేస్తున్నాను. ప్రభువా నేను తెలిసి ఏ మాత్రము పాపము చేయకూడదు. తెలిసి ఏ మాత్రము నేను పాపములో అడుగు పెట్టకూడదు. ప్రభువా ఈ పాపాన్ని నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను. ఈ పాపములో నేను బ్రతకకూడదు అనుకుంటున్నాను. నా నోటి ద్వారా, నా చూపు ద్వారా, నా హృదయం ద్వారా, నా తలంపుల ద్వారా, నా క్రియల ద్వారా దావీదు ప్రతిమాలుకున్నట్టుగా నీ కరుణ వాత్సల్యము నా మీద చూపించండి. నీ కనికరమును నా పైన చూపించండి. పవిత్రత హృదయమును నాకు కావాలి. ఇస్సోపుతో నన్ను కడగండి. హిమము కంటే నన్ను తెల్లగా మార్చండి. నా హృదయమును శుద్ధీకరించి నన్ను పవిత్రత కలిగిన బిడ్డవలే నన్ను మార్చండి అన్నవారు మీ హస్తాలు దేవుని వైపు చూపించి చేతులెత్తి దేవుని వైపు చూపించండి. ప్రతి ఒక్కరూ మీ హృదయాలతో దేవుడు మాట్లాడితే ప్రభువా నా పాపాల నుంచి ఈరోజు విడుదల పొందాలనుకుంటున్నాను. నేను నా పాపాన్ని జయించాలనుకుంటున్నాను. నా పాపాన్ని విడుదల పొందాలనుకుంటున్నాను. నా పాపములో నుంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను. నా రహస్య కార్యాలు ఇంతకాలము చేసి ఉన్నాను. ఈ రహస్య కార్యాల నుంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను అన్నవారి చేతులెత్తండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. మీ రహస్య పాపాలన్నిటిని విడిచిపెట్టడానికి నా దేవుడు నీకు ఈరోజు మాట్లాడాడు. ఇంకా నువ్వు నిర్లక్ష్యం చేస్తే మన జీవితాల్లో ఇంకా నిర్లక్ష్యత లేకుండా మనలో జీవించగలిగే దేవుడు అవకాశం ఈరోజు మనకి ఇస్తున్నాడు. ప్రభువా నా పాపాలను నేను విడిచిపెట్టబోతున్నాను. నా శాపాలను నేను విడిచిపెట్టబోతున్నాను. ఇదిగో ఈరోజు వాగ్దానం నా కొరకే మాట్లాడి ఉన్నావు.
ఈరోజు వాక్యం నాతోనే మాట్లాడి ఉన్నావు ప్రభువా. కేవలం నీ కృప వలన నేను బ్రతుకుచున్నాను ప్రభువా. ఇంతవరకు చేసిన అతిక్రమములన్నిటిని విడిచిపెడుతున్నాను ప్రభువా అని చెప్పి మాట్లాడండి. ఇంతవరకు నేను చేసిన ప్రతి పాపాన్ని విడిచిపెడుతున్నాను ప్రభువా. ఇక నా తల్లిదండ్రులని నేను మోసం చేయను. ఇక నా బంధువర్గాలను నేను మోసం చేయను. చీకటి బ్రతుకున్న ఒక రోజు నన్ను నాశనం చేస్తుంది, అదే నాకు విరిగా మారిపోతుంది. ఇక నుంచి ఆ ఊరి స్తంభాని వైపు నేను చూడను, నేను వెలుగు వైపే నడుస్తాను ప్రభు అని బ్రతిమాలండి దేవుణ్ణి. నువ్వు చేసిన పాపములను దేవుడు తన రక్తము ద్వారా కడగడానికి ఇష్టపడుతున్నాడు. మనస్ఫూర్తిగా నీ ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. మనస్ఫూర్తిగా నీ హృదయాన్ని ఒప్పుకుంటే దేవుడు నిన్ను ఈరోజు ప్రత్యేకపరిచి ప్రతిష్ఠింపజేయబోతున్నాడు. నీ జీవితాన్ని పవిత్రపరచబోతున్నాడు. ప్రార్థన చేయబోతున్నాను. హృదయాల నుంచి మీ దేవుణ్ణి అడగండి. మీ హృదయాల్లో నుంచి దేవుణ్ణి అడగండి. ప్రభువా, నా పాపములను క్షమించండి. నిజమే, నా సహోదరుడు చెప్పిన రీతిగా ఈరోజు నేను పాపమనే ముసుగులో నా తల్లిదండ్రుల్ని మోసం చేశాను. పాపమనే ముసుగులో నా స్నేహితులను మోసం చేశాను. పాపమనే ముసుగులో నా బంధువులను మోసం చేశాను. నాకు నేనుగా మోసపోయాను. ఇక ఏమాత్రము నేను మోసపోను. వాటన్నిటి నుంచి విడుదల పొందడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభువా. నీతిమంతుడు ఒక్కడు లేడన్నావు కదా ప్రభువా. నా పాపములను కూడా క్షమించు ప్రభువా. నా దోషములను కూడా క్షమించు ప్రభువా. నేను పశ్చాత్తాపపడుతున్నాను అన్నవారు మీ హస్తాలను దేవునికి చూపించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ మహాకృపను బట్టి ప్రభువా, ఇదిగో నీ బిడలు నీ వైపు, నీ దక్షిణ హస్తము వైపు చూపిస్తున్నారు తండ్రి. బిడల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు ఎంతో పాపము చేసి వారి జీవితాల్లో మోసకరమైన జీవితాలు తెలిసి తెలిసి చేసి ఉన్నారు ప్రభువా. అయ్యా, ఇదిగో తెలిసి తెలిసి చేసినా నీవు కాపాడే దేవుడు గనుక నీ బిడ్డలతో పాటు నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఏ స్థితిలోనైనా పాపము చేసి నిన్ను అవమానపరిచి ఉంటే ప్రభు క్షమించండి. నీ బిడ్డల విషయంలో కూడా నీవే క్షమాపణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి పాపము పవిత్రముగా కడిగి వేయబడునుగాక. పరిశుద్ధాత్మ నామములో ప్రతి బిడ్డ ఇస్సోపుతో కడగబడుదురుగాక. పరిశుద్ధాత్మ నామములో హిమము కంటే హృదయాలు తెల్లగా మార్చబడునుగాక. ఇక్కడి నుంచి నా దేవునికి స్థానం ఇచ్చి మీరు బ్రతుకుదురుగాక. నా దేవుని కార్యములు నెరవేర్చబడుదురుగాక. నా దేవునికి మాత్రమే స్థానం ఇచ్చుదురుగాక. పరిశుద్ధుడానికి స్తోత్రములు తండ్రి. ఈ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి బలపరిచి నీ కృపలు ఒప్పింపుకున్న వారి జీవితాల్లో ఇకను నూతనమైన క్రియలు ప్రారంభించబడుదురుగాక. నూతనమైన క్రియలతో, నూతనమైన మనస్సుతో, నూతనమైన తలంపులతో నీ బిడ్డల్ని బలపరచండి. ఏదైతే వీక్నెస్ గా వీరి జీవితాల్లో కనబడుతుందో ఆ వీక్నెస్ ని ప్రభు వారి దూరము చేయగలిగే బలమును వారికి అనుగ్రహించండి. ఆ వీక్నెస్ అంతటిని దూరము చేయగలిగే శక్తిని బిడ్డలకు దయచేయండి. నీ కృపతో నింపి నడిపించి వాక్యమును విడిచిపెట్టక పాపపు బ్రతుకును దూరపరుచుకుని వెలుగుమయముగా జీవితాలను నీవే నడిపింపచేసి నీవు ప్రతి క్షణము మమ్మల్ని పరిశోధిస్తున్నావని, గమనిస్తున్నావని బిడ్డలు గ్రహించడానికి కృప చూపించి నీ బిడ్డల అంతరంతర్యములో వారిని స్థిరపరచుకుని వాక్యాన్ని ప్రతి దినము గుర్తింపులోనికి తీసుకోవడానికి మేలు కర్మగా ఈ వారమంతటిలో నడిపించమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.